ఉదయ్ కృష్ణారెడ్డి ఒక ఐపీఎస్ ట్రైనీ. ఇప్పుడు ఇతని గురించి 2 రాష్ట్రాల్లో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకు అనంటే, తన తోటి మహిళా ట్రైనీని ఇతను లైంగికంగా వేధించాడు అని జెప్పేసి ఇతని మీద కేసు నమోదవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ టైంలో అతని జర్నీ గురించి చాలా మంది సెర్చ్ చేయడం మొదలుపెట్టేసారు. ఎవరి ఉదయ్ కృష్ణారెడ్డి అని జెప్పేసి. అంటే అంతకుముందే ఇతను తెలుసు, చాలా ఇన్‌స్పిరేషన్ జర్నీ అని కూడా చాలా మంది మాట్లాడారు. ఒకప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇతని ప్రతిభను చూసి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. సో, అటువంటి ఇంతటి ఇన్స్పిరేషనల్ జర్నీ ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతను సస్పెన్షన్ కూడా గురయ్యాడు. సో, ఈ తరుణంలో అతని జర్నీని చూసుకుంటూ వస్తున్నారు. అసలు ఎవరి ఉదయ్ కృష్ణారెడ్డి? ఆహ్, ఇతను ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇతని గురించి ఏం మాట్లాడారు? అనేది ఒకసారి మనం డీటెయిల్‌గా చూద్దాం. సో, ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన ఒక పల్లెటూరు ప్రాంతం వాడు. అయితే ఇతను చిన్నతనంలోనే వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు. ఆ తర్వాత నానమ్మ దగ్గరే పెరిగాడు. సో, నానమ్మ ఇలా కూరగాయల వ్యాపారం చేస్తూ నానమ్మకు చేదోడు వాదోడుగా కూడా ఉంటున్నాడు. అయితే ఆ తర్వాత తన చదువును కూడా కంటిన్యూ చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా 2013లో సంపాదించుకున్నాడు. అలా 2013 నుంచి 2018 వరకు కూడా కానిస్టేబుల్‌గానే తన విధులైతే నిర్వహించాడు. అయితే 2018లో ఆహ్, దీనికి ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఒక సీఐ ఇతన్ని అందరు పోలీస్ సిబ్బంది ముందర అవమానకరంగా మాట్లాడారని జెప్పేసి ఇతను రిజైన్ చేసేసారు. ఆ అవమానాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని తాను కూడా ఐపీఎస్ అవ్వాలి, అంతటి వాడినవ్వాలని జెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ రకంగా తన ప్రయత్నాలు మొదలుపెట్టేసి ఆహ్, కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఐపీఎస్ అవకాశాల కోసం, సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం తన టైమ్‌ని, తన కెరీర్‌ని ఆ విధంగా ఆ వైపుకైతే మళ్లించాడు. అలా 3 అటెంప్ట్స్‌లో కూడా సివిల్స్‌కి సంబంధించి ఎగ్జామ్స్‌లో అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయితే 4థ్ అటెంప్ట్‌లో ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ దాంట్లో అతనికి జాబ్ వచ్చింది. అందులో అంటే 780 ర్యాంక్ వచ్చింది. సో, అందులో సీట్ కూడా దొరికింది. అయితే అది కూడా ఆయనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇంకా ఐపీఎస్సే కావాలని చెప్పేసి కలలు కంటూ ఉన్నాడు. సో, ఐపీఎస్‌ని సాధించాలి, సివిల్స్ క్రాక్ చేయాలన్న లక్ష్యంతోనే ఇంకా ముందడుగు వేయడం మొదలుపెట్టేశాడు. సో, ఆ తర్వాత అటెంప్ట్ అంటే 5థ్ అటెంప్ట్‌లో అతనికి 350 ర్యాంక్ రావడం జరిగింది. సో, ఆ రకంగా అతను ఆహ్, ట్రైనీ ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయిపోయాడు. సో, ఇలా ఇన్స్‌పిరేషనల్ జర్నీ అయితే తనకుంది. అంటే తను ఫ్యామిలీ కావచ్చు, తను ప్రయాణం గావచ్చు, ఇవంతా కూడా చాలా మందిని ఇన్‌స్పైర్ చేసింది. అప్పట్లో అదొక న్యూస్‌గా రావడం కూడా జరిగింది. సో, అతని ప్రతిభను మెచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఆహ్, ధైర్యం, ఆహ్, అలాగే పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలం. అందుకు నిదర్శనమే మన ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ కూడా చేసి ప్రశంసించుకున్నారు. సో, ఆ రకంగా ఆయన జర్నీ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, అటువంటి ఒక ఇన్స్‌పిరేషనల్ జర్నీ ఉన్న అతను ఇవాళ తన తోటి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని లైంగికంగా వేధించారని జెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం, తన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసు వాళ్ళ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్‌లో కూడా సహచరుల్ని తను ఇబ్బంది పెట్టాడు అని జెప్పేసి తేలినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో అతను మరి దీన్ని అవమానభారంగా తీసుకున్నాడో ఏమో తెలీదు గానీ, సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా మనకు మార్నింగ్ న్యూస్ అందింది. హాస్పిటల్‌లో అడ్మిట్ కూడా చేశారు ఎస్ఆర్ నగర్‌లో. సో, ప్రెజెంట్ అతను ఆహ్, స్పృహలో లేడు. 24 అవర్స్ అయితే గాని అతను స్పృహలోకి రాడు అని జెప్పేసి కూడా డాక్టర్స్ ప్రకటించారు. సో, వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. నాదేం తప్పు లేదు. నా మీద అసలు నేను ఇటువంటి ఏమి కూడా చేయలేదన్నట్టు ఒక వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకొని అతను ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేశారని జెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ బ్రదరు, వాళ్ళ బాబాయ్ కూడా మాట్లాడుతూ నిన్న ఏం ఫుడ్ తినలేదు, ఆల్కహాల్ తీసుకున్నాడని జెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో, అలాగే అతను ఆల్కహాల్ పక్కకే శానిటైజర్ ఉందన్న ఒక వార్తలు కూడా వినిపించాయి. ఏదేమైనా అతను ఇటువంటి ప్రయత్నాలు చేశారు అన్న దానికి ఇవాళ ఆస్పత్రిలో ఉండడమే నిదర్శనం. అయితే ఇప్పుడు ఆస్పత్రిలో అతనికి ట్రీట్‌మెంట్ అయితే అందుతూ ఉంది. సో, కోలుకోవాలని జెప్పేసి కోరుకుంటున్నారు. అతను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో అసలు ఏం జరిగింది, నిజాలు బయటకు రావాలని జెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. అతను తప్పు చేశాడా లేదా తేలాలి. సో, ట్రైనీ మహిళ నిజంగా వేధించాడా? వేధిస్తే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వండి. అతన్ని సస్పెన్షన్ ఆల్రెడీ చేసేసారు. సో, ఇంకా అతని కెరీర్ ఒకవేళ అది ప్రూవ్ అయితే మాత్రం క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పుకోవాలి. లేదు అతను తప్పు చేయలేదా?
అసలు నిజమేంటి? ఎందుకు ఆ మహిళ ఆరోపణలు చేసింది? అనేది కూడా తేల్చాలి అని చెప్పేసి అలా నెటిజన్స్ అయితే పోస్ట్‌లయితే పెడుతున్నారు. సో, ఆ నేపథ్యంలోనే చాలామంది ఇతని జర్నీ గురించి పోస్ట్‌లు పెట్టడం, ఇలా ఇంత కష్టపడొచ్చాడు, ఇంత ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు. కాకపోతే ఇవాళ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో, చూద్దాం మరి ఇతని విషయంలో ఏం జరుగుతుంది? ఇతను తప్పు చేశాడా? లేదా? ఆ మహిళ ట్రైనీ ఆరోపిస్తున్నట్టుగా తను నిజంగా లైంగికంగా ఇతను వేధించాడా? సో, దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో అయితే మరిన్ని వివరాలు మనకు తొందరలో అయితే తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. సో, ఏదేమైనా ఒక ఇన్‌స్పిరేషనల్ జర్నీతో స్టార్ట్ అయింది. ఇన్‌స్పిరేషనల్ జర్నీ అయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పొగిడారు. కాకపోతే ఇవాళ ఆయన ఇటువంటి ఫేస్ చేస్తున్నారు. అంటే ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఒక పేరుని ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోగొట్టుకున్నారు. ఎనీవే ఒకవేళ అతను తప్పు చేయలేదని ప్రూవ్ అయితే మళ్ళీ అది గెయిన్ సంపాదించుకోవచ్చు కూడా పేరుని. సో, మరి చూద్దాం ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుతుందో. అతను నిజంగా తప్పు చేశాడా లేదో తొందరలో మనకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. థాంక్ యూ సో మచ్.